నుంచి గాజు కప్పులు, గాజు పళ్ళేలు జారిపడి పగిలిపోతుండేవి. అవి పగిలినప్పుడల్లా కోడలు తన ముసలి అత్తను తిట్టేది. ఇలా తన నానమ్మను తిట్టడం మనవడికి ఇష్టం ఉండేది కాదు. కాని వాడు అమ్మను ఏమీ అనలేకపోయేవాడు. ఓ రోజు అవ్వ చేతినుండి నగిషీలు చెక్కిన గాజు పళ్చెం పడి పగిలిపోయింది. కోడలు కోపగించుకుని తన కొడుకుని పిలిచి డబ్బులు ఇచ్చి అవ్వకు ఓ చెక్క పళ్ళెం కొనుక్కు రమ్మని చెప్పింది. వాడెంతో బాధపడ్డాడు. అవ్వ బాధపడుతుందని వాడికి తెలుసు. అయినా తన అమ్మకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. బజారు నుండి 2 చెక్క వళ్ళాలు తెచ్చాడు. అవి చూసి అమ్మ ఆశ్చర్యపోయింది. ఒక చెక్క పళ్ళెం తెమ్మంటే 2 ఎందుకు తెచ్చావ్? అని కోపంగా అడిగింది. మరేం లేదు. ఒకటి అవ్వకి, నీవు కూడా ముసలి దానివి అయిపోతే నీకు కూడా ఒకటి ఉండాలి కదా అని చెప్పాడు. కోడలికి జ్ఞానోదయమైంది. ఆ రోజు నుండి అత్తగార్నెంతో ప్రేమగా చూసుకోసాగింది కోడలు. ఒకటి, మీ తరంలోని మా తల్లిదండ్రులను, వృద్ధుల్ని మీరెలాగైతే చూస్తారో, మీ తర్వాత తరం వారు అంటే మీ కొడుకు, మనవలు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారు.